100 crores అనేది ఒక ట్రేడ్ మార్క్ అన్నట్టు. కాబట్టి 100 కోట్లు దాటిన బిలియనీర్స్ లిస్ట్ కానీ, తర్వాత ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి బిలియనీర్స్ది కానీ, వాటి మీద మనం ఎన్నో వీడియోలు చేసాం. కాబట్టి ఈ 100 కోట్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఇండియాలో ఈ ఒక్క పర్సనే ఒక్కొక్క సినిమాకు 100 కోట్లకు పైగా తీసుకునే వాళ్ళు ఉన్నారని చెప్తే మీరు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 100 ఏంటి, 200 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీ అన్నది ఒక పెద్ద ఎర్నింగ్ సోర్స్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే 200 crore బిజినెస్ మార్క్ అయిన వాళ్ళను అని అంటే 200 crore బిజినెస్ క్రాస్ అయిన వాళ్ళను మొత్తం మనం చూసుకుంటే టాప్ 10లో మన ఇండియాలో అని అంటే మనం తీసుకుంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్నీ కలిపి మనం చూసుకున్నట్లయితే టాప్ 1లో ఉన్న పొజిషన్ అంటే ఎక్కువ రెమ్యునరేషన్. ఆ రెమ్యునరేషను ఫిలిం నుంచి కానీ, వాటి ఆదాయం నుంచి కానీ, డిజిటల్ రైట్స్ నుంచి కానీ అన్నీ కలుపుకుంటే తీసుకునే వాళ్ళలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు ఫస్ట్ పొజిషన్లో. కాబట్టి తనకు ఒక్కొక్క ఫిలిం ద్వారా 250 crores వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 250 కోట్ల వరకు ఉంది. సింపుల్గా సర్కస్ అనే ఒక దూరదర్శన్లో వచ్చే ఒక టీవీ సీరియల్లో ఎంటర్ అయిన షారుఖ్ ఖాన్ కేవలం ఒక 30 సంవత్సరాల్లో ఈ స్టేజ్కి ఎదగడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎదగడానికి టాలెంట్ ఉంటే చాలు అని చెప్పడానికి ఎంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. సో కాల్డ్ సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉంటారో ఒక వర్గం మీద చాలా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. మాకు ఎదుగుదల లేదు. ఇంకొక యాక్టర్ అయితే ఈ అసహనంగా ఉంది అని చెప్పాడు, ఇరిటేటింగ్గా ఉంది. ఇరిటేటింగ్ ఉన్న వాళ్ళను పాకిస్తాన్కి పంపమని మనవి అన్నట్టు. సో అలాగా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పే యాక్టర్స్ ఒక దిక్కు ఉంటే టాప్ 10లో దగ్గర 3 ఇక్కడ ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి ఇండియా ఓవర్ సెక్యులరిజం కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 1లో ఎవరున్నారు? హిందీ హీరో, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. తను 250 crores వరకు మనం తీసుకుంటున్నారు. సెకండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మనం రజనీకాంత్ గారు ఉన్నారు. అది దగ్గరగా 210 crores తీసుకుంటున్నారు. ఆయన ఈ వయసులో ఆయన ఒక మీటింగ్లో తన మీద తానే జోక్ వేసుకున్నారు. రీసెంట్గా ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో తన తోటి వయసున్న అతనితో మాట్లాడుతున్నాడు. ఏంటి మీరు ఏం చేస్తున్నారని అంటే ఫిలింలో యాక్ట్ చేస్తున్నానంటే, ఓహోహో ఫిలింలో యాక్ట్ చేస్తున్నారా? తండ్రి పాత్రలో లేకపోతే ఏదైనా సైడ్ పాత్రలో చేస్తున్నారంటే లేదు నేను హీరో పాత్ర చేస్తున్నాను అని అన్నాడు. హీరో పాత్ర చేస్తున్నానా? ఓహో సరే అలాగే. మరి మీ దాంట్లో ఎవరెవరు చేస్తున్నారు అని అడిగితే ఐశ్వర్య రాయ్ చేస్తుందని అంటే మరి హీరో ఎవరు అని అడిగారు మళ్ళీ. అని అంటే ఐశ్వర్య రాయ్ హీరోయిన్ చేస్తే హీరో డెఫినెట్గా రజనీకాంతే ఉంటారు. కాబట్టి ఆయన మళ్ళీ హీరో ఎవరు అని అడిగారు అని అంటే ఈయన వయసుకు తగినట్లు అది ఎంత ఎక్కువ వయసున్నా కూడా ఇప్పుడు ఆయన అంత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రధాన కారణం ఆయన మానసిక బలం, మెంటల్ స్ట్రెంగ్త్ అన్నట్టు. అలాగే ఒక దక్షిణ భారతదేశుడు అవ్వడం మనం గర్వకారణం. కాబట్టి ఇది రజనీకాంత్ యొక్క స్టేటస్ అన్నట్టు. థర్డ్ పొజిషన్లో మనం తీసుకుంటే అదే ఇక్కడ కోలీవుడ్ అని అంటే తమిళ్ వాళ్ళు చూసుకుంటే ఆ తమిళ్లో విజయ్ ఉన్నారన్నట్టు. ఈ విజయ్ వచ్చేసి 200 crore వరకు ఉన్నారు. సో మనకు అనిపిస్తుంది కదా ఏంటి అందరు వాళ్ళైనా, మన ఆంధ్ర వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని అంటే టాప్ 10లో 2 తెలుగు ఆనిముత్యాలు ఉన్నారండి. 4వ పొజిషన్లో ఉన్నాడు మన రెబల్ స్టార్, ఇక్కడ రెబల్ పవర్ స్టార్ ఇక్కడ ప్రభాస్ అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే బాహుబలి ఎంటర్ అయ్యాడో ప్రభాస్ రాజమౌళి గారిది, ఈయన పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఈ 4th పొజిషన్లో ఉన్నందుకు నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను, చాలా గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రభాస్ గారి పొజిషన్ అది అలాంటిది. కాబట్టి ఆయన మన తెలుగు వాడవడం, మన తెలుగు వాళ్ళందరికీ ఛాతి ఒక 2 ఇంచులు పెంచుకోవాలి అన్నట్టు, అంత గర్వకారణం అన్నట్టు. సో ఇండియాలో టాప్ 4th పొజిషన్లో ఉన్నారు. తను దాదాపుగా ఒక్కొక్క ఫిలిం మీద హీఈస్ మేకింగ్ అరౌండ్ 200 crores 200 కోట్ల వరకు ఆయన చేసుకుంటున్నారు. సో ఇది ఆయన ఇన్కమ్. నెక్స్ట్ 5th పొజిషన్కి వచ్చేసరికి బాలీవుడ్లో ఉన్నటువంటి స్టారు అమీర్ ఖాన్. ఇందాక నేను చెప్పాను కదా ఇండియా చాలా అసహనంగా ఉంది ఒక వర్గానికని, ఈ మహానుభావుడే అన్నది. ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? దాదాపుగా 175 crores సంపాదిస్తారు. కాబట్టి 175 కోట్లు ఒక్కొక్క ఫిలింలు సంపాదించుకుంటూ ఇండియా ప్రేక్షకుల మీద డబ్బు తీసుకుని 4 పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ కూడా ఈయన ఆ మాటలు అంటున్నాడంటే ఆయన విఘ్నతకే మనం వదిలేసేయాలి.
నెక్స్ట్ పొజిషన్లో మనం చూసుకున్నట్లయితే 6th పొజిషన్లో సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు. సల్మాన్ ఖాను ఇక్కడ ఎంత కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే 1.5 వరకు కలెక్ట్ చేసుకుంటున్నారు అని అంటే దగ్గర దగ్గర 150 కోట్ల వరకు ఆయనకు ఒక్కొక్క సినిమాకు డబ్బులు అందుతూ ఉన్నాయంటే అంత రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. రీసెంట్గా అక్కడ టైగర్ 3తో వచ్చారు ఆయన. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అక్షయ్ కుమార్ ఉన్నారు. ఈయన సల్మాన్ ఖాన్ కంటే కొంచెం తక్కువగా అని అంటే 145 కోట్లు ఒక్కొక్క సినిమాకు ఆయన చార్జ్ చేస్తూ ఉన్నారు. బెస్ట్ యాక్టరు, డిసిప్లిన్ యాక్టరు అని నేను చెప్పుకుంటే హిందీలో నాకు ఫస్ట్ అక్షయ్ కుమార్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే మంచిగా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఎదిగినటువంటి వాళ్ళు. తెలుగులో నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, క్రమశిక్షణతో పైకి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ టాప్ 7th పొజిషన్లో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. 8th పొజిషన్లో మనం చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఉన్నారు. ఈ కమల్ హాసన్ గారు ఎంత తీసుకుంటారు అని అంటే 1.4 నుంచి 140 నుంచి 150 వరకు ఈయన రేంజ్ ఉంటుంది అంటే ఒక్కొక్క సినిమాకి. ఈయనవి కూడా పాన్ ఇండియా ఇవి ఎక్కువగా మనం సినిమాలని అంటే హిందీలో కూడా బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ లోకల్ లాంగ్వేజెస్లో హిందీ లాంగ్వేజెస్లో చేశారు కాబట్టి వాళ్ళకు అది మనకు అందుతూ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టాప్ 9th పొజిషన్లో ఉన్నారు మన చిరంజీవికి మేనలుడైనటువంటి అల్లు అర్జున్ గారు. కాబట్టి అల్లు అర్జున్ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీతో వచ్చిన తనకంటూ ఒక మేనరిజం క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని డ్యాన్స్లో ఎక్స్పర్టైజేషన్ చేసుకొని కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. అలాగా సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ హీరోలు కాలేరండి. మీరు బాగా చూసుకోండి, ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు, 10 సినిమాలు కూడా తీయలేకుండా పోయారు, పెద్ద పెద్ద స్టార్ హీరోల బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు. కాబట్టి ఓన్గా మీలో టాలెంట్ ఉండకపోతే అది ఎక్కువ రోజులు నడవదు, ఆ సినిమా నడవదు, ఆ హీరో నడవడు. సో ఇక్కడ టాప్ 9th పొజిషన్లో ఉన్నారు అల్లు అర్జున్ గారు. 125 కోట్ల వరకు ఒక్కొక్క సినిమాకి ఆయన తీసుకుంటున్నారు. ఈయన కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కాబట్టి పుష్ప 1 అయిపోయింది, ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. ఇది వచ్చాక ఈయన ఇంకా ఒక 2-3 ర్యాంకులు ఎదిగే అవకాశం ఉంది. నేనైతే టాప్ 5లోకి రావాలనుకుంటున్నాను. టాప్ 5లో 2 తెలుగు హీరోలు ఉండాలనేది నా కోరిక అన్నట్టు. అది చూద్దాం. సో టాప్ 9లో వచ్చేసి అల్లు అర్జున్ గారు 125 కోట్లు ఒక్కొక్క సినిమాకు వసూలు చేస్తారు. అంటే అంత అర్నింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టాప్ 10లో చూస్తే అజిత్ కుమార్ అని అంటే ఈయన కూడా తమిళనాడుకు సంబంధించిన తమిళ్ హీరో అన్నట్టు. ఇక్కడ గమనిస్తే రజనీకాంత్ తర్వాత వయసులో పెద్దవాళ్ళు చూసుకుంటే ఇక్కడ అజిత్ కుమార్, ఈయన కూడా వయసు ఎక్కువ, కానీ ఇప్పటికి కూడా ఆయన 105 కోట్లు ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది టాప్ 10లో ఇండియాలో ఉన్నటువంటిది. ఇది బాలీవుడ్ మూవీస్ అని అంటే టోటల్ ఇండియాలో వరల్డ్ వైడ్గా ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళని ఒప్పుకోవచ్చు. 200-250 crores వచ్చారు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒప్పుకోవచ్చు. కానీ కేవలం తమిళ్ సినిమా ఒక్క ప్రాంతీయ లాంగ్వేజ్లో సినిమా తీసుకొని దానికే 210 కోట్లు తీసుకుంటున్నారని అంటే ఆయన నిజంగా వీళ్ళందరికంటే నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నట్టు. కాబట్టి అక్కడ మల్టీ లాంగ్వేజ్ ఇన్ని స్టేట్స్లో ఆడతాయి హిందీ సినిమాలు, కానీ ఇక్కడ లోకల్ దక్షిణాదిలో మాత్రమే ఆడతాయి తమిళ్, తెలుగు సినిమాలు. వాటిల్లో ఇంత సంపాదిస్తారని అంటే రజనీకాంత్కు మనము ద బెస్ట్ సెల్యూట్ మనం ఇవ్వాల్సిందే. కాబట్టి అందులో 3 ఉన్నారు, అజిత్, రజనీకాంత్, తర్వాత ఇక్కడ మనకు విజయ్ అన్నట్టు మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో. సో ఇవి తమిళ్కి సంబంధించింది. తెలుగులో చూసుకున్నట్లయితే మన ఛాతి 2 ఇంచులు పెరుగుతుందని చెప్పేసి అలాంటి హీరోలు మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు ఉన్నారు. సో టాప్ 10లో 2 తెలుగు వాళ్ళు ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి, ఎంతో సంతోషపడాలి. తర్వాత అలాగే మిగతా కొంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళని మనం చూసుకుంటే 100 క్రాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మనం చూసుకున్నట్లయితే మెజారిటీగా ఇక్కడ చూసుకుంటే RRR తీసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, వీళ్ళు కూడా దాదాపుగా వీళ్ళ రేంజ్ 60 నుంచి 100 వరకు, ఒక్కొక్కసారి 100 కూడా టచ్ అయ్యి క్రాస్ అవుతుంది అన్నట్టు. సో ఈ సినిమా తర్వాత 100 వరకు కూడా 100 క్లబ్లో వచ్చిన వాళ్ళలో రామ్ చరణ్ గారు ఉన్నారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ మహేష్ బాబు గారు తీసుకుంటే 60 నుంచి 80 కోట్ల వరకు ఉంది, అంటే 60 to 80 crores వరకు వాళ్ళ గ్రాస్ అనేది పర్ మూవీ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా 50 నుంచి 75 CR వరకు ఒక్కొక్క మూవీ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే 65 CR వరకు అని అంటే 65 కోట్లకు పైగా ఆయన ఒక్కొక్క మూవీకి, ఇంకొన్నిసార్లు కొన్ని మూవీస్లో ఎక్కువగానే తీసుకోవడం అనేది జరుగుతుంటుంది అని అంటూ. కానీ మెగాస్టార్ తీసినటువంటి సినిమాలు
మెగాస్టార్ తీసినటువంటి సేవాభావం కానీ ఇవి కానీ వేరే హీరోలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తెలుగువారిగా మనము టాప్ 10లో ఉన్నారు. తర్వాత టాప్ 10లో దాదాపు వీళ్ళిద్దరిని మనం కలుపుకుంటే టాప్ 10లో టాప్ 12లో మనం 4 హీరోస్ వచ్చినట్టు లెక్క. సో ఇలాగా ఒక్కొక్క మూవీతో ఇది అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతం, ఇంకొక ఇదేంటంటే అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ టాప్ వాళ్ళు తీసుకునేది మనము చెప్పుకున్నాం కదా, ఈ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అనేది వర్షంలా కురుస్తుంది అని చెప్పడానికి ఇంకొక కారణం ఇంకొక ఉదాహరణ ఏంటంటే సలార్ సీజ్ ఫైర్ ఫస్ట్ పార్ట్ ఏదైతే రిలీజ్ అయిందో 22 డిసెంబర్కి వచ్చింది. 170 బడ్జెట్ వచ్చేసి 270 crores బడ్జెట్తో వచ్చింది. అంటే 270 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా వస్తే 2 daysలో దాని బడ్జెట్ తీసేసింది. ఫస్ట్ డేలో 175 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు 100 కోట్లు వరల్డ్ వైడ్గా వసూలు చేసుకుని 275 కోట్లను 2 daysలో బడ్జెట్ అని అంటే ప్లస్కి వచ్చేసింది. చాలా సినిమాలు 100 కోట్లు తీసి 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని రోజుల్లో ఇలా వాళ్ళు సక్సెస్ సాధించడం అనేది చాలా ఇది. కాబట్టి ఆ డైరెక్టర్ గారికి, ఆ ప్రభాస్ గారికి వాళ్ళు మనము హృదయపూర్వకంగా మన ఛానల్ తరపున, మన అందరి తరపున కూడా వాళ్ళకి మనము కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలుపుకుందాం మనస్ఫూర్తిగా. సో ఇక్కడ 2 daysలో ప్రజెంట్ ఇప్పుడు మనం ఎందుకు ఇది ఒక మిరాకిల్ అనేది సృష్టిస్తుంది అని చెప్తున్నా అంటే ఈ రోజుకు కలెక్షన్ కొన్ని మీడియాల ద్వారా చూసుకున్నట్లయితే 725 crores ఈ రోజుకి కేవలం 22 days అంటే 22 to 23 days లోపలనే ఇంత సక్సెస్ సాధించడం అనేది చాలా గ్రేట్. అంటే ఒక్క రోజుకే 175 కోట్లు వచ్చాయని చెప్పుకున్నాం. ఇప్పటికి కూడా కనీసం డైలీ 10 to 15 crores గ్రాస్తో వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఇప్పటికి ఈ రోజుకి 725 వరల్డ్ వైడ్గా ఇది దూసుకుపోతుంది. ఇంకా దీనికి మీరు బాగా గమనిస్తే నాకు కూడా తెలిసినంత వరకు వీళ్ళు ప్రాపర్గా ప్రమోషన్ ఇవ్వలేదు నేను అనుకోవడం. ఎందుకంటే సైలెంట్గా ఫిలిం వదిలేశారు. ప్రమోషన్ చేసి ఉంటే RRR మాదిరి, తర్వాత బాహుబలి మాదిరి, తర్వాత కొన్ని మూవీస్ వచ్చాయి కదా వాటి ఆదిపురుష్ మాదిరి కొన్ని ప్రమోషన్ చేసి ఉంటే, అంటే ప్రపంచానికంతా తెలిసేలా ప్రమోషన్ చేసి ఉంటే బహుశా ఇప్పటికి 1000 కోట్లు దాటి ఉండేది. సో ఇది ఫిలింకి సంబంధించింది. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే ఇంతవరకు ఉన్న రికార్డ్స్ను కూడా బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సలార్ మూవీ. ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకుంటే KGF, బాహుబలి, తర్వాత RRR, రీసెంట్గా వచ్చిన షారుఖ్ ఖాన్ గారి జవాను, ఇప్పుడు ఉన్నటువంటి డుంకీ అనే సినిమా, వీటన్నిటి కూడా వెనక్కి నెట్టేసి టాప్ 1 పొజిషన్లో దూసుకుపోతూ ఉంది. సో దీనికి మనం ఎంతో గర్వపడాలి. అలాగే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందని అంటే సినిమాలు సమాజంలో చాలా ఎఫెక్ట్ని చూపిస్తాయి. కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని నెగిటివ్గా ఉండొచ్చు. కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇది మన ఈ సలార్ అనే మూవీ అచీవ్ అయింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఏం చెప్పుకోవాలనంటే మన తెలుగువారైనటువంటి వంగా సందీప్ రెడ్డి గారు డైరెక్టర్గా తీసినటువంటి అనిమల్ అనే మూవీ, ఇది కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్తో టాప్గా ఉంది అన్నట్టు హిందీలో. అందులో నాకు నచ్చింది ఏంటంటే వైలెన్స్, ఓకే వైలెన్స్ ఉంది అన్ని సినిమాల్లో ఉంటుంది, ఈ సినిమాలో కొంచెం ఎక్కువ ఉండి ఉండొచ్చు, కానీ ఇందులో ఉన్నది ఏంటంటే నాకు నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చేది తండ్రి కొడుకు సెంటిమెంట్. ఈ కాలంలో కూడా కొడుకు తండ్రి సెంటిమెంట్ సినిమాలు తీస్తారా అని అంటే అది ఈ అనిమల్ కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో భార్య చెప్పిందని చెప్పేసి తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారండి. భార్య చెప్పింది అని చెప్పేసి అలా కాకుండా తండ్రి కోసము భార్య పిల్లలను కూడా వదులుకోవడానికి ఉన్నటువంటి ఆ హీరో చూస్తానే నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేయాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు ఉండాలి. ఎందుకనంటే కన్న తండ్రి చేసే త్యాగము ఎవరూ చేయలేరు. మా నాన్నగారు అయితే బయట ఒక టిఫిన్ కూడా చేసేవాళ్ళు కాదు, ఇంటి వరకు వచ్చిన తర్వాతనే ఇంట్లోనే చేసేవాళ్ళు. కాబట్టి తండ్రి కష్టపడితేనే పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు అని అంటే చెప్తారు కదా ప్రతి సక్సెస్ వెనక ఒక మహిళ ఉంటుందని. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతి సక్సెస్ వెనక వాళ్ళ తండ్రి అనేది 90% ఆయన పాత్ర ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడితే మీ పిల్లలు ఎదుగుతారు. మీ తల్లిదండ్రులు ఒకప్పుడు కష్టపడినందుకు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఎప్పటికి కూడా తల్లిదండ్రులను ఆ ఆలోచన కూడా రానివద్దు, వృద్ధాశ్రమంలో వదలాలి అనే ఆలోచన. కాబట్టి ఆ అంశం నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఫిలింలో కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వచ్చేసాయి, అంత ఎమోషనల్ మూవీ అన్నట్టు. ఒక
పిల్లవాళ్ళు తండ్రి కోసం ఎంత చేయగలుగుతాడు, ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేసి తనను ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని చంపేంత వరకు వదలడు అన్నట్టు. సో ఇది అనిమల్ మూవీ నాకు నచ్చింది. ఆ డైరెక్టర్ కూడా మన తెలుగువాడు కావడం నాకు చాలా గర్వకారణం. అంతకుముందు చేసిన అర్జున్ రెడ్డి మూవీ కానీ తర్వాత ఇంకా మూవీ తక్కువ మూవీస్తో వరల్డ్ వైడ్గా బెస్ట్ పేరు తెచ్చుకున్నాడు ఆ డైరెక్టర్ గారు అన్నట్టు. సో ఇలాగా ఫిలిం అనేది ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది సమాజం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఫిలిమ్స్ ఈ డైరెక్టర్లు ఇంకా వాళ్ళకు మంచి మంచి సక్సెస్ రావాలని మన BAP బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి దీటిని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు, అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు అంటే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు వాటి వివరాల కోసము కింద కనపడిన నంబర్లకు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ BAP బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళందరికీ ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఈ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. శివ ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.